నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థులను తిరుమలలోని లడ్డు తయారీ కేంద్రంలో నియమించారు. వారి తిరుమల లడ్డులో ఆవు నెయ్యి కలిపితే కానీ రుచి కానీ అందులో ఎద్దు మాంసం నుండి వచ్చినటువంటి నూనెను అందులో కలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సందర్శకులు విదేశీయులు వచ్చి తిరుమల దేవస్థానాన్ని దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదమైన లడ్డుని స్వీకరించి అమృతంలా భావించే ప్రసాదాన్ని కల్తీ చేశారనే నేపథ్యంలో వరంగల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలను 7 కొండల నుండి విభజించి 2 కొండలుగా చేస్తానని ప్రస్తావన రాగా అతను పావురాల గుట్టకే అంకితమయ్యాడని, నీవు ఏ గుట్టకు అంకితమవుతావో భగవంతుడి నిర్ణయమని ఆర్ఎస్ఎస్ తెలిపింది. తెలుగు రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేల్కొని తిరుమలపై జరిగే అన్యాయాలను ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు. 1000 రూపాయలకు కూడా రాని నెయ్యిని కేవలం 350 రూపాయలకే కొనుగోలు చేసి లడ్డూను ఎలా తయారు చేస్తారని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారి టెండర్లను క్యాన్సిల్ చేస్తూ పవిత్రమైన హిందువులకు అప్పగించాలని, పవిత్రమైన లడ్డు అపవిత్రం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఆర్ఎస్ఎస్ టీం మరియు పురోహితులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతిని తిరుమల తిరుపతిని అపవిత్రం చేసిన హిందూ దేవాలయాలను శిక్షించాలి శిక్షించాలి. देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा दर्श की रक्षा कौन करेगा हम करेगा दर्श की रक्षा कौन करेगा हम करेगा भारत माता की जय. లడ్డు ఎవరైనా మనము తిరుపతికి పోతే ఒక లడ్డు తెస్తే సాక్షాత్తు తిరుపతి దేవుణ్ణి దర్శనం చేసుకున్నతో సమానంగా పవిత్రంగా హిందువులు కొలిచే ఆ లడ్డూని, ఆ తిరుపతి దేవస్థానాన్ని బీఫ్ యొక్క టాలో అంటే ఆవు జంతువు యొక్క మాంసం కొవ్వుతోటి ఆ లడ్డూని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము రావడము చాలా బాధాకరము, చాలా దౌర్భాగ్యమైన విషయము. ఈ దేశం ఎటుపోతుందనే ఈ యొక్క తిరుపతి దేవస్థానం లడ్డు చూస్తే మన దేశంలో జరుగుతున్న కుట్ర, నాస్తికవాదులే కావచ్చు, అన్య మతస్థులే కావచ్చు చేసే కుట్ర మీద చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి వైఎస్ జగన్ ఏం బీకుతున్నావు నువ్వు? నీకు మెదడు పనిచేస్తలేదా? అన్య మతస్థులని తీసుకొచ్చి తిరుపతిలో పెట్టడానికి నీకు ఎంత ధైర్యం రా? నువ్వు ఎట్లా పెడతావు? కనీసం నీకు ఆమాంతరం మెదడు లేదా? వేరే కులస్తులను తీసుకొచ్చి అత్యంత పవిత్రతమైన మన తిరుపతిలో పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు కావాలి? అట్లాంటిది నువ్వు ఈ రోజున మన తిరుపతి దేవస్థానంలో పెట్టి మన హిందువులందరినీ అపవిత్రమయ్యేలాగా, మనోభావాలు దెబ్బతించేలాగా కించపరుస్తున్నావు. దీనికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేయలే అని నువ్వు చెప్తున్నావు. ఖచ్చితంగా నువ్వు తప్పు చేసినావు, రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు వచ్చి క్షమాపణ ముక్కు నేలకు రాజి ఆ 7 కొండల వారి ముందు సాక్షాత్ నమస్కారం చేసి నువ్వు క్షమాపణ చెప్పకపోతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆగ్రహానికి దగ్నం అయిపోతావని ఈ సందర్భంగా వ్యక్తం చేసుకుంటున్నాము. నా పేరు ఆదిత్య సాయి. బజరంగ దళ్ జగన్ యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడం కార్యక్రమం జరిగింది. ఆ రోజున మీ నాయన 7 కొండలని 2 కొండలు చేస్తా అంటే పావురాల గుట్టకు అంకితం అయిపోయిండు. మరి ఈ రోజున నువ్వే గుట్టకు అంకితం అయిపోతావు అనేది దేవునికి తెలుసు. ఇట్లనే నాశనం అయిపోతావు. ఇట్లాంటి అన్యాయాలు చేస్తే జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దైవత్వంగా బతకాలని ఈ సందర్భంగా వ్యక్తం చేసుకుంటున్నాను.